అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత నాలాంటి వాళ్ళే కాదు, కామన్ పీపుల్ కూడా ఒకటే అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అయితే దుల తీరిపోద్ది. ఒక నెల 2 నెలల్లో బొక్కలో వేసేస్తాడు చంద్రబాబు నాయుడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం రాజకీయ సమాధి చేస్తారు అని అందరం అనుకున్నాం. కానీ అది జరగల. మేము ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యి కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్తో మాట్లాడటము, లేకపోతే అనలిస్టులతోనో సీనియర్ జర్నలిస్టుతోనో మాట్లాడితే వాళ్ళు ఒక సమాధానం చెప్పారు. నేను ఆ విషయాన్ని కూడా మీతో పంచుకున్నా. ఆంధ్ర వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. ఒక చిన్న సంఘటన చాలు మొత్తం టర్న్ అయిపోద్ది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టే ఆచితూచి అడుగులేస్తున్నాడు ఆయన అంత తక్కువ అంచనా అయిపోకండి అని చెప్పి చాలామంది చెప్పారు నాకు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోవటం, కనీసం వార్డు స్థాయిలో కూడా గెలుపు లేకుండా పోవటం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చావుని అడ్డం పెట్టుకొని, నిజంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంటల్గా చనిపోయాడు. ఆయన పరిపాలించింది 6 సంవత్సరాలే. అంతకంటే ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ సంస్కరణలు, సంక్షేమాలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ప్రమాదంలో చనిపోయాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సెంటిమెంట్గా మలిచేశాడు. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆయన కంటే గొప్పగా చేస్తా అంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఉండేది ఏంటంటే మోక్ ప్రచారం, అంటే నోటి ద్వారా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా సరే నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు. అది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సాధ్యం కాదు. వాళ్ళు ఏదైనా చెప్పగలరు. కులాన్నే ఫేక్ చేసుకున్నారండి వాళ్ళు. మీకు సాక్ష్యాలన్నీ తెలుసు కదా. సొంత బాబాయిని ఇంట్లో చంపేసుకొని వాళ్ళకై వాళ్ళే చంపేసుకొని అదిత్తి నారాసుర రక్త చరిత్ర అని చూపించిన వాళ్ళు రాజకీయాలను ఫేక్ చేయకుండా ఎలా ఉంటారు? చాలా విశ్వ ప్రయత్నం చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ అధికారంలోకి రావడం కూడా ఏంది, తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేసేసారంటే వాళ్ళ లెక్కలో. 23 స్థానాలకు పరిమితం చేశాడు. పరిమితం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా తాడేపల్లి కొంపలో కూర్చొని ఉంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. నేను ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగానే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చింది ఇంతే, నేను చేసేది ఇంతే, నాకు తెలిసిందే నేను చేస్తాను, ప్రశాంతంగా కానీ ఇంట్లో కానీ పడుకొని ఉంటే ప్రజలు కూడా చాలామంది సిద్ధపడిపోయి ఉన్నారు. పాపం పసిబిడ్డ, ఏం తెలుసు, నోట్లో ఏలు పెట్టినా కొరకలేడు, అక్రమంగా కేసులు పెట్టారు, తండ్రి లేని బిడ్డ, మనం కాపాడుకోకపోతే అట్లా అని చాలామంది ప్రజలు నిలబడ్డారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఆ తర్వాత కూడా నిలబడి ఉండేవాళ్ళు. ఒక 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్థిరంగా పరిపాలన చేసేవాడు. అంటే పరిపాలన లేదు, బొచ్చు లేదు, కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు. కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? 2019లో అధికారంలోకి వచ్చిన నెల లోపల ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఇచ్చిన తర్వాత ఈయన ఆ 23 కూడా రాకూడదు, 175 రాష్ట్రంలో, వైనాట్ 175. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలోనే అడుగు పెట్టకూడదు అన్నంత కక్షతో ఆయన పనిచేశాడు. ఇక అక్రమ అరెస్టులు అంటే తప్పుడు కేసులు, గృహ నిర్బంధాలు, చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టాడు. అదే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దాని ఫలితమే వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు వచ్చినాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా తెలుసు. ఆయన ఈ ప్రజల నాడి పట్టడంలో ఆయనకి మించిన సీనియర్ ఇంకొకరు లేడు. కాబట్టే మేమంతా ఆవేశపడిపోయి ఏదో గుడ్డలు దించేసుకొని చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు, మేమేదో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆశలు పెట్టుకుంటే ఆయన కూడా అలా తయారయ్యాడు,
నారా లోకేష్ గారి గురించి ఆశలు పెట్టుకుంటే ఆయన కూడా అలా తయారైపోయాడు. ఏంట్రా వీళ్ళు ఎప్పుడురా చర్యలు తీసుకునేది, ఎప్పుడురా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదని మేము దాదాపుగా పోరాటమే చేసినాం. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు తొణకలేదు, బెనకలేదు. 16 నెలల తర్వాత ఇప్పుడు బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇది వాస్తవం అండి. ఇక వైఎస్ఆర్సీపీకి అయితే చుక్కలే. జగన్మోహన్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరు. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నన్ను అరెస్ట్ చేయండి రా బాబు, నేను ఈ టెన్షన్తో చచ్చిపోతున్నాను, ఎప్పుడెత్తి లోపల నొక్కుతారా లేకపోతే బయట వదిలిపెడతారా, నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, నన్ను కాపాడండి రా నాయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికే డైరెక్ట్గా ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వెయ్యి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నాయకుల పరిస్థితి అయితే ఆగమ్యగోచరం. ఇప్పుడు లోపలికి పోయిన వాళ్ళు కొంతమంది రాలేదు, కొంతమంది బెయిల్ మీద వచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవట్లా. కొంతమంది నాయకులు అయితే నియోజకవర్గాల్లో ఇప్పటికీ లేరు. దాదాపుగా ఒక 100 నియోజకవర్గాల్లో అయితే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో లేరు. ఎప్పుడో వాళ్ళ ఆఫీసులు చూసుకోవడానికో వాళ్ళ ఆస్తులు చూసుకోవడానికో వచ్చిపోతున్నారు, కానీ క్యాడర్ని గాలికి వదిలేశారు. ఏదో నలుగురు ఆ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది పనికిమాలిన ఎదవలు ఉంటే వాళ్ళు పెట్టే పోస్టులకి అసలు అర్థం లేదు. నిద్రలేస్తే బూతులు తినడం, వ్యక్తిత్వ హననం, తప్పుడు సమాచారంతో పోస్టులు వేసుకోవడం, వాటి వల్ల పార్టీకి అసలు ప్రయోజనం ఉండదు. రోజుకు ఒక ఇష్యూ తీసుకొని వస్తారు. ఒక రాజకీయ పార్టీ అంటే సిద్ధాంతపరంగా ఒక అంశం మీద పోరాటం చేయాలి. అది వదిలేసి రోజుకు ఒకటి తీసుకొని వస్తారు. ఎక్కడన్నా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది, పలానా కమ్మకం వల్లే అది జరిగింది. ఏదన్నా ఒక దగ్గర తొక్కిసలాడి జరిగితే దానికి సంబంధించి రాజకీయం. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఫైట్ నెక్ టు నెక్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పు ఏంది, రేపు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఇది సవరిస్తాను, అది చెప్పుకోవడానికి కూడా లేదు చివరాఖరికి జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ నేను రేపు 2029లో అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాను అని చెప్పుకునేదానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఒకవేళ కర్మగాలి ఇతను ఏదన్నా ఏడుపులు ఏడిస్తే, ఏదన్నా 4 స్థానాలు ఇచ్చి మళ్ళీ సీఎం చేద్దామంటే మళ్ళీ ఆయన ఏం చేస్తాడనేది కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మళ్ళీ ఈ రాజధానిని నాశనం చేస్తాడు, చేసే డెవలప్మెంట్ని సంకనాకిస్తాడు, మళ్ళీ అడకదినే బతుకులు, మళ్ళీ పోయి అప్పులు ఎత్తుకోవాలా జోలు పెట్టుకొని. కాబట్టి ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి వైపు లేరు ప్రస్తుతానికి. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే లేనిపోని సింపతి జనరేట్ అయ్యి మన కర్మగాలి ఆ సింపతితో జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నిటినీ హ్యాండిల్ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒక 4-5 నెలల్లో మనం అనుకున్నది జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయరు, ఆయనే వేడుకోవాలి. ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను వేరే వీడియోలో మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.